ఓకే, ముందుగా శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందో కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అండ్ లారెన్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సనాలిటీ ఇన్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. దానికి మించి మంచి చిత్రాలు ఎంతోమందికి ప్రతి సమ్మరు మిస్ అవ్వకుండా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇస్తూ బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగు విన్నాను, మాస్ కాదు డబల్ మాస్ అని. కానీ ఈ ట్రైలర్లు ఈ సాంగ్ చూస్తే ట్రిపుల్ మాస్ లాగా ఉంది మాస్టర్. ఇందుకు ముగ్గురు అమ్మాయిలు మీరు. సో డెఫినెట్లీ ఈ సమ్మర్ని ఇంత నిజంగా వేడికి తట్టుకోలేకపోతున్నాం. మీ ట్రిపుల్ మాస్ సినిమా డెఫినెట్గా అందరినీ కూల్ చేస్తానని ఆశిస్తున్నాను. ఫ్యాబులస్ ట్రైలర్స్. ఒక అమెరికాలో సిల్వర్ స్టెలోన్ తను తయారు చేసుకున్నాడండి రాకీ అనే సినిమాతో. అలాగే లారెన్స్ తను టుడే వాట్ ఎవర్ ఈజ్ ఆయన స్వయం కృషి అండి. ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు. అంతకు మించి తను చేసే సాయాలు సొసైటీకి చేసే తను వాట్ ఎవర్ చారిటీ వర్క్ వాట్ హీ డస్ ఈజ్ అమేజింగ్. నేను ఒకరోజు మాస్టర్ని కలుద్దామని మెడ్రాస్ వెళ్ళాను. రాష్ట్ర ఇక్కడ ఉంటాను కలుద్దామని వెళ్తే ఈ వాజ్ సరౌండెడ్ విత్ బి ఒక 50 పైగా పిల్లలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆర్ఫెన్స్ పిల్లలతో కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ మొత్తం టోటల్ ఈ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అనమాట. నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయానండి. ఐ మీన్ వాట్ ఎవర్ ఈజ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అందుకనే ఈరోజు ప్రేక్షక దేవుళ్ళు అందరూ మీకు ఇంత ఆశీర్వాదం ఇచ్చి ఇంత పెద్ద స్టార్ని చేశారు. సో మీ హంబుల్ బిగినింగ్ నుంచి మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఫ్యూచర్ అండి. మాస్టర్ కీప్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ జాబ్. సో ఈ ట్రిపుల్ మాస్ మన సినిమా కాంచనా 3 విల్ బి సెన్సేషనల్ హిట్. అండ్ ఠాగూర్ మధు గారి ప్రమోషనల్ అయితేనేమి వాళ్ళ కలై వి ఆల్ నో ఈజ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అలాగే ఈ ముగ్గురు అందమైన అమ్మాయిలు అండ్ వేదిక లారెన్స్ మాస్టర్కి లక్కీ మ్యాస్కెట్ అనుకుంటా. ఎందుకంటే ముని అనే సినిమాతో స్టార్ట్ చేసి మళ్ళీ ఈ సినిమాని లాస్ట్ మూవీ 100 crores పై కలెక్ట్ చేసిందండి కాంచనా 2. కాంచనా 3 విల్ బి 300 crores సినిమా అవ్వాలని ఎందుకంటే హిందీలో మాస్టర్ ఒక పెద్ద క్రేజ్ సంపాదించుకున్నారు. ఎందుకంటే హిందీ శాటిలైట్ దాంట్లో నేను లాస్ట్ మూవీ శాటిలైట్ అమ్ముదామని చూస్తే లారెన్స్ మాస్టర్ క్రేజ్ అప్పుడు అర్థమైంది ఎంత ఉందని. కాంచనా ఉంటే పట్టరండి అలాంటి సినిమా అన్నారు. సో ఈ మూవీ విల్ బి సెన్సేషనల్ మాస్టర్. మీ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ చేయాలి, హిందీలో కూడా ఒకేసారి చేయాలని కోరుతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ మాస్టర్తో ఒక సినిమాతో అసోసియేట్ అవ్వాలని. సో అన్ఫార్చునేట్, ఎందుకంటే నేను దెయ్యాలని అంతకుముందు నమ్మేవాడిని కాదండి. అందుకని ఫస్ట్ సినిమా ముని సినిమా మాస్టర్తో కలవలేకపోయాను. ఇప్పుడు ఈ సినిమాలను చూసినాక దెయ్యం అంటే బాగా నమ్ముతున్నాను. దేవుడి కన్నా దెయ్యాన్ని నమ్మాల్సి వస్తుంది ఈ సినిమాలు చూపించినాక. సో యు డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఎందుకంటే మనిషికి భయం ఉంటేనే వాడు ఒక సొసైటీలో విల్ బి రెస్పాన్సిబుల్ మ్యాన్గా ఉంటాడు మాస్టర్. సో మీరు ఇలాగా ఈ భయంతో మనుషుల్ని చాలా మారుస్తున్నారని నమ్ముతున్నాను. అండ్ దానికన్నా మించి మంచి వినోదాన్ని అందిస్తున్నారండి. బట్ ఐ ఆల్సో మిస్ మీ స్టైల్ తర్వాత వేరే వాళ్ళు చాలామంది డ్యాన్స్ మూవీస్ ఫ్రాంచైజీలుగా చేస్తున్నారు. మాస్టర్ ఇంకొక డ్యాన్స్ మూవీ చేయాలని నేను కోరుతున్నాను. ఐ హోప్, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ది ఇండియాస్ ఫ్యాబులస్ మాస్టర్స్, డైరెక్టర్ అండ్ యాక్టర్ అని 3 భాగాల్లో నిరూపించుకున్నారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మాస్టర్. ముందుగానే చెప్తున్నాను ఫర్ దిస్ ఫ్యాబులస్ మూవీ. అండ్ సత్య మాస్టర్ ఇందాక ఆ మెడలీ చేసినప్పుడు అసలు గూస్ బంప్స్ వచ్చినాయి, అంటే మళ్ళీ అన్నీ గుర్తు చేశారు. సో వన్స్ అగైన్ సత్య మాస్టర్ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. అండ్ వన్స్ అగైన్ ఈ సినిమాని పెద్ద పీఠం వేసి ప్రేక్షకులందరూ ఆదరించి లారెన్స్కి మరింత శక్తినిచ్చి ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుతూ వన్స్ అగైన్ మాస్టర్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. గుడ్ లక్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.